హలో అండి, ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీకి సూటబుల్ అయ్యే కార్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఫ్యామిలీస్ 7 సీటర్ కార్ కావాలనుకుంటారు, మంచి మైలేజ్ ఉండాలనుకుంటారు, సిఎన్జి ఆప్షన్ ఉండాలనుకుంటారు, ఆటోమేటిక్ కూడా ఉండాలనుకుంటారు. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఇలాంటి అన్ని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా అండి. ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది చాలామంది ఫ్యామిలీస్కి. అయితే అసలు నిజంగా ఎర్టిగాలో ఏముంది, దాని ప్రైస్ ఎంత, అండ్ పెట్రోల్ సిఎన్జిలో మైలేజ్ ఎంతవరకు వస్తుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, 7 సీటర్ అంటాం కదా, నిజంగానే ఆ 7 సీట్స్ కూడా యూజబుల్గా ఉన్నాయా, ఫ్యామిలీకి ఇది సరిపోతుందా, ఈ వీడియోలో టోటల్ ఫుల్గా మారుతి ఎర్టిగా గురించి తెలుసుకుందామండి. ముందుగా మారుతి ఎర్టిగా డిజైన్ గురించి మాట్లాడితే బయట వైపు చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎలా ఉందో మొత్తము. సింపుల్ అండ్ క్లీన్ లుక్లో ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మనకు సైడ్ వ్యూలో చూసుకోవచ్చు ఎలా ఉందో కార్ వచ్చేసి మొత్తం మనకు. చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మనకు సింపుల్ అండ్ ప్రాక్టికల్ డిజైన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫ్రంట్లో మంచి గ్రిల్ ఉంటుంది. క్రోమ్ ఎలిమెంట్స్ అండ్ హెడ్ ల్యాంప్స్తో కారు చక్కగా మంచి ప్రీమియం లుక్లో కనిపిస్తూ ఉండదండి. కార్ చెప్పాలంటే సింపుల్ అండ్ బెస్ట్ లుక్లో ఉంటుందండి. చూసుకోవచ్చు కార్ ఎలా కనిపిస్తుందో. కార్ చాలా పొడుగ్గా కనిపిస్తుంది. కార్ యొక్క లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 4395 mm ఉంటుందండి, అంటే 4.4 మీటర్స్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్. విడ్త్ చూసుకుంటేనేమో మనకు 1.735 మీటర్స్ ఉంటుందండి. హైట్ చూసుకుంటేనేమో 1.69 మీటర్స్ ఉంటుంది. దీని వీల్ బేస్ వచ్చేసి 2.27 మీటర్స్ ఉంటుంది. ఇక దీని టర్నింగ్ రేడియస్ వచ్చేసేమో 5.2 మీటర్స్ ఉంటుందండి. దీని సెట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 7 మెంబర్స్. దీని డైమెన్షన్స్ వల్ల సిటీలో కూడా డ్రైవ్ చేయడం కూడా మనకు రిలేటివ్లీ ఈజీ అనిపిస్తుంది. పార్కింగ్లో కూడా పెద్ద ఎస్యూవీ లాగా ఇబ్బంది ఉండదు, మనకు బెటర్గా అనిపిస్తుంది. కార్ చూడడానికి ఎట్లుందో, చాలా ఫ్యామిలీస్కి అయితే బెటర్ కార్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాము. లోపలికి వెళ్ళి మనము లోపల కూడా డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి మనము చూద్దాము. చూడొచ్చు ఎట్లా అనిపిస్తుందో కార్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఫ్యామిలీకి బెటర్ కార్ అని చెప్పొచ్చు. దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 1.5 లీటర్స్ K15C పెట్రోల్ ఇంజిన్ అండి. చూసుకోవచ్చు లోపలికి వెళ్తే ఎట్లుంటుందో చూద్దాము. లోపల ఆల్మోస్ట్ అన్ని మారుతి కార్లు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది ఇంటీరియరు. మంచి డాష్బోర్డ్ తోటి, మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తోటి, చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇంటీరియర్ కూడా మంచిగా ఉంటుంది. మనం చూడొచ్చు హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు, ఎట్లుందో చూడొచ్చు. చిన్న స్పేస్ వచ్చింది. ఈ కస్టమర్ వచ్చేసి మొత్తము సీట్స్ మొత్తం చేంజ్ చేసుకున్నాడు. చూడొచ్చు ఎలా ఉందో. ఏసీ విండ్స్ ఎలా ఉన్నాయి, ఏసీ విండ్స్ నార్మల్ అలానే వస్తుంది. ఆల్మోస్ట్ ఇది లోపల ఇంటీరియర్ అండి. చూసుకోవచ్చు ఎలా ఉందో. మనకైతే లోపల అయితే ఏం మిస్ చేయలేదు, అన్ని కార్స్కి ఎలా ఉంటాయి అన్నీ అలానే వచ్చినాయి. మనకు బెటర్ వేరియంట్లో వస్తున్నది. మారుతి ఎర్టిగా అయితే మంచి సేల్స్ ఉన్న కార్ అండి. 7 సీటర్లో మనకు బెటర్గా ఉంటుంది. వెనకాల కూడా కొంచెం బూట్ స్పేస్ కూడా వస్తుంది లైట్గా. అన్ని కార్స్తో పోల్చుకుంటే బెటర్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ ఇంజన్ తోటి ఉంటుంది, అండ్ సిఎన్జి ఇంజన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. మనకు పెట్రోల్ వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్లో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 1462 cc ఉంటుందండి. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 103 PS రేంజ్ వరకు ఉంటుంది. టార్క్ వచ్చేసేమో 139 Nm వరకు ఉంటుంది. ఇది వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఉంటుందండి. అయితే ఎర్టిగా వచ్చేసి ఒక పర్ఫార్మెన్స్ కార్గా చూడకూడదు. ఇది ఒక రేసింగ్ కోసం తయారు చేసిన కార్ కాదండి, ఒక ఫ్యామిలీ కోసం తయారు చేసిన కారు. చూడొచ్చు వెనకాల కూడా వచ్చి కూర్చుంటున్నాం. వెనకాల కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు మనకు. 7 సీటర్కు బెటర్గా ఉంటుంది. మిడిల్ సీట్స్ అయితే ముగ్గురికి సఫిషియంట్ అండి. మంచి థై పొజిషన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. లోపల కూర్చొని చూస్తే ఎలా ఉందో చూసుకోవచ్చు వెహికల్ మొత్తము. ఇది వెనకాల వచ్చేసి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తే మాత్రము వెనకాల కొంచెం ఇబ్బంది ఉంటుంది. పిల్లలకైతే బెటర్గా సెట్ అవుతుంది. మధ్యలో అయితే ముగ్గురు సఫిషియంట్గా కూసుకోవచ్చు. చూడొచ్చు వెనకాల ఎలా ఉందో. బెటర్గా ఉంటుందండి కార్ అయితే. ఎర్టిగా
సో ఫ్యామిలీ పరంగా అయితే బెటర్ అనిపిస్తుంది, మనకు అంత ఇబ్బంది ఉండదు. సో చూడొచ్చు ఇంటీరియర్ లోపల ఎలా ఉందో. సో మధ్యలో అయితే ముగ్గురు సఫిషియెంట్గా కూర్చోవచ్చు. మనకి మా బ్యాక్ సైడ్ ఏసీ విండ్స్ కూడా వచ్చినాయి. సో మనకు ఏసీ కూడా సఫిషియెంట్ వచ్చేలాగా ఉంటుంది. చూసుకోవచ్చు, హ్యాండ్ రెస్ట్ పెట్టుకొని అట్లా నార్మల్గా ఇచ్చిండు ఒక బాగా. సో మనకు వాటర్ బాటిల్స్ కూడా ఈజీగా పడుతుంది ఈ ప్లేస్లో. సో ఇదండి. సో ఎట్టిగా విషయంలో అయితే టెన్షన్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీ కార్ అని చెప్పచ్చు. ప్రశాంతంగా ఎటైనా టూర్స్కి వెళ్ళినా కూడా బెటర్గా ఉంటుంది. సో 7 మెంబర్స్కు సఫిషియెంట్గా కూర్చొని వెళ్ళిపోవచ్చు. సో ప్రయాణం కూడా చాలా స్మూత్గా మంచిగా ఉంటుంది. సో మనకు ఓవరాల్గా ఫ్యామిలీకి అయితే ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఆటోమేటిక్కి వెళ్తే మాత్రం, సో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు సిటీ కండిషన్స్లో ఆటోమేటిక్ అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. చూసుకోవచ్చు, దీని బూట్ స్పేస్ కూడా చాలా బెటర్గా వస్తుంది. చూడండి ఎలా ఉందో. సో నార్మల్ 7 సీటర్ కార్స్ కొన్ని కార్స్కి అసలు బూట్ స్పేస్ రాదు, దీనికి బెటర్గా వస్తుంది. కొంచెం సిఎన్జీ ఉన్నా కూడా కొంచెం టాప్ వరకు అయిపోతుంది. సో సఫిషియెంట్ మనం చిన్న చిన్న లగేజ్ తీసుకొని వెళ్ళనీకి అయితే బెటర్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. సో మనకు సఫిషియెంట్ సరిపోతుంది చిన్న చిన్నగా వెళ్ళనీకి. సో సో ఆటోమేటిక్ కార్ అయితే మనకు సిటీ డ్రైవ్ కండిషన్స్ అయితే బెటర్గా ఉంటుంది. సో ప్రత్యేకంగా డైలీ ట్రాఫిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ తీసుకున్నాం అనుకో చాలా మంచిగా ఉంటుంది. ఊకే క్లచ్లు గేరు వేయకుండా సో బెటర్గా ఉంటుంది. సో మనకు అలాంటి వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళొచ్చండి. సో మనకు ఇంకో విషయం వచ్చేసి ఒక మంచి యూసేజ్ కారు బడ్జెట్లో కావాలనుకుంటే మంచి డిసిజన్ అని చెప్పొచ్చు ఎర్టిగా వచ్చేసి. సో దీనిలో మనకు సిఎన్జి వేరియంట్ కూడా ఉంటుంది. సో సిఎన్జి వేరియంట్ వచ్చేసి మనకు ఎర్టిగా 1.5 లీటర్స్ ఇంజన్ వస్తుంది. సో సిఎన్జి వర్షన్ వచ్చేసి మొత్తం మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుందండి. సో అఫీషియల్ ఫిగర్ ప్రకారం మనకు ఎర్టిగా సిఎన్జి ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి 26 km/kg అనేది ఇస్తుంది. సో మనము అంటే డైలీ యూసేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సిఎన్జి వర్షన్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో చాలామంది క్యాబ్స్ నడిచే వాళ్ళకైతే సిఎన్జి వర్షన్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మనకు డైలీ ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడము ఫ్యామిలీ యూసేజ్కి అయితే మనకు నార్మల్గా సిఎన్జి లేకుండా పెట్రోల్ వేరియంట్ తీసుకున్నా సరిపోతుంది. సో ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళు, ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళు అయితే సిఎన్జి వేరియంట్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి బెటర్ అని చెప్పొచ్చు. సో మనకి దీనిలో మంచి సిఎన్జి వేరియంట్ వాడినా కూడా మనకు బూట్ స్పేస్ అయితే కొంచెం సరిపోయేటట్టే ఉంటుంది, మరీ తక్కువ అయితే ఉండదు. ఒకవేళ పెట్రోల్ వేరియంట్లో మనకు ఎంత మైలేజ్ వస్తుందంటే ఆల్మోస్ట్ 20 km/లీటర్ అయితే వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అంత రాకపోయినా కూడా సో మనకు 17 to 80 km/లీటర్ అయితే కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే మారుతి బండ్లు కాబట్టి. సో అదైతే వస్తుంది. సో మనకి రియల్ వరల్డ్లో మనకు తెలుసు కదా, డిపెండ్స్ ఆన్ మన ట్రాఫిక్ కండిషన్స్ బట్టి మైలేజ్ అనేది డిపెండ్ అవుతుంది. డ్రైవింగ్ స్టైలు, ఏసీ యూసేజ్, ప్యాసింజర్స్, లోడ్ పైన, రోడ్ కండిషన్స్ పైన, ఇలాంటి ఎన్నో కారణాల పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు మైలేజ్ అనేది. నెక్స్ట్ దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వేరియంట్ని బట్టి మనకు ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. సో టాప్ వేరియంట్లో మనకు టచ్ స్క్రీన్, ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ వస్తుంది. సో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సో మనకు ఆటో హెడ్ ల్యాంప్స్, ప్రీమియం సౌండ్ సిస్టము, ఇలాంటి ఫీచర్స్ ఎన్నో యాడ్ అవుతూ ఉంటాయండి. సో దీనిలో వేరియంట్స్ వచ్చేసి మనకు LXi, VXi, ZXi, ZXi ప్లస్ ఇట్లా వేరియంట్స్ ఉంటాయి. వేరియంట్స్ని బట్టి మన ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ విషయానికి వస్తే, సో ఎర్టిగాలో మనకు ABS విత్ EBD అండ్ బ్రేక్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయండి. అయితే సేఫ్టీ ఫీచర్స్ మనకు వేరియంట్ని బట్టి మాత్రమే మారుతూ ఉంటాయి. కాబట్టి బేస్ వేరియంట్లో మనకు ఫీచర్స్ కొంచెం తక్కువ రావచ్చు. టాప్ వేరియంట్ వరకు మనకు సేఫ్టీ అనేటివి కొంచెం ఎక్కువ ఫీచర్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఫ్యామిలీ కార్గా చెప్పొచ్చండి. సో ఫ్యామిలీ కోసం అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. మనకి సో ప్రైస్ రేంజ్ కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 8 lakhs to 12 lakhs మధ్యలో ఉంటుందండి. సో ఎక్స్-షోరూమ్ ప్రైజు, దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేస్తే మనకు 11 lakh to 13 lakhs మధ్యలో ఉంటుంది. సిఎన్జి అయితేనేమో 10 lakh to 12 lakhs మధ్యలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు అండి. సో ఇంకోటి, సో మారుతి సుజుకి కాబట్టి మనకు బెస్ట్ రీసేలింగ్ వాల్యూ ఉంటుందండి. ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఎర్టిగాకు చాలా రీసేలింగ్ వాల్యూ ఉంటుంది. సో హ్యాపీగా మనము కొన్ని రోజుల తర్వాత అయినా కూడా రీసేల్ చేసుకుంటే మనకు సఫిషియెంట్ మనీ అయితే వస్తుంది. ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా బెటర్ అని చెప్పచ్చు. ఇంకోటి మెయింటెనెన్స్ అండి, మిగతా కార్లతో పోల్చుకుంటే దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మారుతి కాబట్టి. సో ఇంకోటి దీని స్క్వేర్ పార్ట్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి.
మనకు చిన్న చిన్న పల్లెటూరులో కూడా స్క్వేర్ పార్ట్స్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ విషయంలో మనము మంచి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు మారుతి బండి తీసుకుంటే. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మనకు ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ఉందో 7 సీటర్ కార్ కావాలనుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ కార్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. సో వాళ్ళకు బెస్ట్ యూజ్ఫుల్ కార్ అని చెప్పచ్చు. సో మంచి ఫ్యామిలీ కార్ అని చెప్పచ్చు. సో మనము ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ కార్ లాగా హై రేసింగ్ కార్ లాగా యూజ్ చేయకూడదు. సో సఫిషియెంట్ స్పీడ్ తోటి మంచి కండిషన్ తోటి వెళ్తే మాత్రం బెస్ట్ కార్ అవుతుంది ఫ్యామిలీకి. సో హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. కానీ దీనిలో ఇంకో విషయం ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోవాలి, మనకు సేఫ్టీ ప్రియారిటీ అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించాలి. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. సో చూసుకొని మీరు డిసైడ్ అవ్వండి మన ప్రియారిటీ ఏది అనేది. ఒక్కటండి, మనకేంది ఒక కార్ కావాలి, ఫ్యామిలీకి ఒక కార్ కావాలి, ఆ కార్ని కార్ లాగా యూజ్ చేసుకొని మనం సఫిషియెంట్ స్పీడ్ తోటి వెళ్ళి మంచిగా యూజ్ చేసుకుంటే సో ఇది బెస్ట్ కార్ అని చెప్పచ్చు. సో మంచి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని డిసిజన్ తీసుకోండి. సో ఇదైతే నా ఉద్దేశంలో సో ఫ్యామిలీకి అయితే ఒక మంచి కార్ అని చెప్పచ్చు. లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ కార్ వచ్చేసి ఒక షో అప్ కోసం కొనేది కాదండి, ఒక ఫ్యామిలీ నీడ్స్ కోసం కొనే కారు. మంచి 7 సీటర్స్, గుడ్ ప్రాక్టికాలిటీ, పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆప్షన్స్, ఆటోమేటిక్ ఆప్షన్స్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ క్యాబిన్, ఇవన్నీ కూడా దీని ఒక మంచి స్ట్రెంత్ అని చెప్పొచ్చు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, సో ఎవరైతే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారో కళ్ళు మూసుకొని కార్ తీసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే సో ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.